హాయ్ అండి. ఈరోజు మనం ఎగ్గుతో తురుము పచ్చడిని ఎలా చేయాలో చూద్దామండి. ఎగ్గుతో మనం చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాము, కానీ ఒక్కసారి ఎగ్గుతో ఇలా తురుము పచ్చడి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. 5 నిమిషాల్లో రెడీ చేసేయచ్చు. ఎక్కువ టైం లేనప్పుడు, చాలా తక్కువ టైం ఉన్నప్పుడు ఈ పచ్చడిని ప్రిపేర్ చేసేయండి. ఇది ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం. ముందుగా ఎగ్స్ని ఇలా బాయిల్ చేసేసి ముందుగానే రెడీగా పెట్టుకోవాలి. ఈ ఎగ్స్ని ఇలాగా తురుము పట్టేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియంగా ఉండే వైపు చూసుకొని ఇలా తురుము పట్టుకోవాలి. అలానే మిగతా ఎగ్స్ని కూడా సేమ్ ఇలానే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా తురుము పట్టేసుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ మొత్తాన్ని ఇలా తురుము పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇలాగా ఒక బౌల్ తీసుకోవాలండి. ఈ బౌల్లోకి ఒక 2 స్పూన్లంతా కారం వేసేసుకోవాలి, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీరా పౌడర్, కొద్దిగా మెంతి పొడి. ఇలా వేసుకున్న ఈ పౌడర్స్ మొత్తాన్ని ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నిమ్మరసాన్ని పిండుకోవాలండి. నేను తీసుకున్న ఎగ్స్కి ఒక 4 నిమ్మకాయలు పిండుకుంటున్నాను. మీరు ఇంకొంచెం పులుపు తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువే వేసేసుకోవచ్చు, పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఇంకొద్ది కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ నిమ్మరసం మొత్తం దీనికి పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసేసుకుందాము. మనం తురుము పెట్టేసుకున్నాం కదా, ఈ ఎగ్గు తురుము మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. మనం కలిపేసుకుని పెట్టుకున్నాం కదా, ఈ కారం మొత్తం ఈ ఎగ్గు తురుముకి పట్టేలాగా బాగా ఇలాగా కలిపేసుకోవాలండి. కొంతమంది పిల్లలు ఎగ్ వైట్ తింటారు, ఎల్లోని పడేస్తుంటారు కదా, ఇలా చేసి పెడితే చక్కగా తినేస్తారు, ఏది వేస్ట్ చేయరు. ఇలా ఎగ్గుకు పట్టేలాగా బాగా ఇలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుందండి. మీద ఇలా ఒక పాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ మనకి కొంచెం హీట్ అయినాక ఇలా ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని ఇలా తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపు అంతా ఇలా కొంచెం ఇలా ఫ్రై అయినాక ఇలా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసేసుకోవాలి. అలానే కొంచెం ఎండుమిరపకాయలు యాడ్ చేసేసుకోవాలి, కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి, కొద్దిగా పసుపు, అలానే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి తాలింపు మొత్తాన్ని. ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయినా మన ఎగ్ తురుము పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలాగా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.